మనతో పాటు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు ఆయనతో మాట. సో చెప్పండి, ఏంటి ఈ కామారెడ్డికి సంబంధించిన ఇష్యూ పైన మీరేం కామారెడ్డిలో ప్రశాంతమైన వాతావరణాన్ని బీజేపీ కమ్యూనల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రశాంతమైన వాతావరణ ఎన్నికలు జరిగినాయి, ప్రజలు తీర్పు ఇచ్చినారు. ఆ తీర్పు ప్రకారంగా చైర్మన్ ఎన్నిక జరిగింది. దాని తర్వాత వ్యక్తిగత దూషణలకు పోవడం, వారు హిందూ మతము ముస్లిం మతం అనే ఒక నినాదం తీసుకురావడం, ఎందుకు ఇవన్నీ? ప్రశాంతంగా ఉన్నాం. వెంకటరమణారెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచాడు, ఎస్, ఆనాడు ప్రజల ఆదరించి గెలిచినాడు. చక్కగా పనిచేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న విషయాల్లోకి వెళ్ళి అనవసరంగా ప్రజలను ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదు. అది మానుకోవాల్సిన నేతో పలుకుతా ఉన్నాను. ఇక్కడ అసలు రౌడీ రాజ్యం నడుస్తుంది అనేది బండి సంజయ్ అంటున్నాడు. దానికి సంబంధించి బండి సంజయ్ కామారెడ్డి గురించి అవగాహన లేదు. వెంకటరమణారెడ్డి గారు మా పార్టీలో పనిచేసినటువంటి కాంగ్రెస్ నాయకుడు, తర్వాత బీజేపీ పోయినాడు. వారికి తెలియంది లేదు. అక్కడ కామారెడ్డిలో షబ్బీర్ అలీ గారు తెలియంది లేదు. వాళ్ళిద్దరు కలుసుకొని సామరస్యంగా సరి చేసుకుంటారు. మీ ఇన్వాల్వ్మెంట్ ఏమవసరము? అక్కడ ఆయన పార్లమెంట్ కానీ అరవింద్ ఎందుకు వస్తాడు, ఆయన పార్లమెంట్ కానీ బండి సంజయ్ వస్తారు. వచ్చి మీరు అనవసరం వాతావరణం ఖరాబ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న నాయకులు వారి మధ్యన కూర్చొని సర్దుకుంటారు. అక్కడికి వెళ్ళడానికి చూసినటువంటి అక్కడ రామచంద్రరావుని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా అనేక ఆరోపణలు చేయడం జరిగింది. రౌడీ రాజ్యం నడుస్తుంది, నిరంకుశ పాలన నడుస్తుంది. శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు నేను కామారెడ్డి పోయినా మంచిది కాదు. అది మీరు పోయి మతాలని కులాలను రెచ్చగొట్టి దాని నుంచి లబ్ధి పొందే ప్రయత్నం చేయడం మంచిది కాదు. ప్రశాంతమైనటువంటి కామారెడ్డిని ప్రశాంతంగానే ఉండనిద్దాము. అది మీ అందరూ కూడా ఇతో పలుకుతా ఉన్నారు. ఎమర్జెన్సీ పాలన తలపించేలాగా మీ పాలన ఉందనేది కిషన్ రెడ్డి కూడా అంటున్నారు. ఏమంటారు? మొన్న జరిగిన ఎన్నికలు చూస్తే కిషన్ రెడ్డి అర్థం కావాలి ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు జరిగినవి. దానిలో మీకు కూడా కొన్ని సీట్లు వచ్చినాయి. అది అర్థం చేసుకొని మాట్లాడాలి. కామారెడ్డికి సంబంధించినటువంటి నాయకులతో మీరు మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మాట్లాడాను, ఎస్పీ గారితో మాట్లాడాను, కలెక్టర్ గారితో మాట్లాడాను. సమస్యంగా సెట్ చేసుకుంటారు. మరొక వైపు ఇక్కడ మూసీ ప్రక్షాళనకు సంబంధించిన దానిపైన కూడా హరీష్ రావు మాట్లాడుతూ కూడా అనేక ఆరోపణలు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో అపార్ట్మెంట్ వాసులతో కూడా కలవడం జరిగింది. ఏం చెప్తారు దానికి సంబంధించి? ఏం కలుస్తాడు? నర్మదా నది గుజరాత్లో అహ్మదాబాద్లో చేసుకుంటే ఇప్పటికీ నిర్వాసితులు సరైన పరిస్థితి ఇవ్వలేదు. మల్లన్న సార్ గురించి ఏం మాట్లాడు? నిర్వాసం గురించి మల్లన్న సాగర్ ఒక్కసారి చరిత్ర తిరగ రాసుకుంటే మల్లన్న సాగర్లో నిర్వాసిత వారికి ఏ రకంగా ఇబ్బంది పెట్టారు? ఏళ్ళ తరబడి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పోలీసు నిర్బంధాలు ఉన్నారు. ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు, ఎన్నిసార్లు పోలీసు హింసలు పెట్టారు. హరీష్ రావు గారు మీరు నిర్వాసం గురించి మాట్లాడితే ఎట్లా? దయ్యాలు వేదాలు వలిచినట్టు ఉంటాయి. మల్లన్న సాగర్ ఎపిసోడ్ ఇంకా ప్రజలు మర్చిపోలే. ఆనాడు మల్లన్న సాగర్ చూడడానికి పోయినటువంటి మా నాయకులు జానారెడ్డి గారు ఆ రోజు అఫీషియల్ లీడర్ షబ్బీర్ అలీ గారు నిర్బంధించినటువంటి విషయాలు మర్చిపోలే. మా దామోదర రాసమ్మ గారిని ఇబ్బంది పెట్టినటువంటి విషయాలు మర్చిపోలే. అక్కడ ఉన్నటువంటి 5-6 గ్రామాల్లోకి మేము ప్రత్యేకంగా వెళ్ళాం. అక్కడ ఉన్న గ్రామ ప్రజలు ఏ రకంగా పోలీసులతో ఇబ్బందులు గురైనారో అవన్నీ మర్చిపోకుండా ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకొని ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది మీరు, కేవలం దానికోసం మాత్రం ఇలాంటి పనులు చేస్తున్నారు అనేది. మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయట్లేదు. కాంగ్రెస్ విధానాలు ముఖ్యమంత్రి తీసుకున్న నినాదాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతూ ఉంది రాష్ట్రంలో. మిగతా రాష్ట్రాలు మన వైపు చూస్తూ ఉన్నాయి. ఈ సిటీ హైదరాబాద్ సిటీ 4th సిటీ డెవలప్ అయిన తర్వాత యావత్ ప్రపంచ నగరాలతో పోటీ పడుతుంది. అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులతో కానీ ప్రాబ్లం ఎదుర్కొన్నటువంటి అపార్ట్మెంట్ మీరు మాట్లాడే అవకాశం ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తూ ఉన్నాము. మూసి అసలు మొదలే కాలే. మొదటి దశ బాబుఘాట్ వరకే వస్తుంది. అక్కడ వరకు ఉన్నటువంటి ఇల్లు కానీ మిగతా వాళ్ళకి డిస్టర్బ్ అయితే అందరూ కూడా సరైన న్యాయం చేస్తుంది ప్రభుత్వం. సో మొత్తానికైతే ఒక గొడవని రేపడం కోసం, కమ్యూనల్ రేసిజం లేపడం కోసం మాత్రమే బీజేపీ ఇలాంటి నాటకాలు ఆడుతుందని చెప్పి, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు ఉన్నా కానీ అరెస్టులు తప్పవంటూ కూడా అటు బీసీ ప్రెసిడెంట్ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ వెంకట అశోక్, TV9 హైదరాబాద్.